అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 1వ వచనం. ఒక అద్భుతమైన మాట. తిమోతి అనే ఒక శిష్యుడు ఉన్నాడు. బైబిల్ చెబుతుంది లుస్త్రాలో ఒక శిష్యుడు ఉన్నాడు. చాలా స్పష్టంగా బైబిల్లో ఒక విషయాన్ని ఒక వ్యక్తి కోసం ప్రస్తావించి మాట్లాడితే ఖచ్చితంగా దాని గురించి మనం తెలుసుకోవడం వల్ల ప్రయోజనం మనకి. తిమోతి గురించి బైబిల్ చెబుతున్న మాట, లుస్త్రాలో, దర్బేలో, ఇకోనియ ప్రాంతాల్లో ఉన్న సంఘాల్లో పౌలు గారు సువార్త చేయడం వల్ల కుటుంబాలు రక్షింపబడ్డాయి, మనుషులు కట్టబడ్డారు, సంఘం కట్టబడింది. ఆ సంఘ సహవాసంలో తిమోతి అనే ఒక శిష్యుడు ఉన్నాడు. దెర్ ఇస్ వన్ డిసైపుల్. డిసిప్లిన్ అన్న పదం నుంచే డిసైపుల్షిప్ వచ్చింది. డిసిప్లిన్, క్రమశిక్షణలో నుంచి శిష్యుడు, శిష్యరికం అన్న పదాలు ఉత్పత్తి అయ్యాయి. క్రమం అన్న పదంలో నుంచే డిసిప్లిన్ అంటే క్రమం, క్రమం అనే పదంలో నుండి డిసైపుల్షిప్, శిష్యులు, శిష్యరికం, ఈ పదాలు ఉత్పత్తి అయ్యినాయి. అంటే క్రమం. క్రమంగా ప్రార్థనకు వస్తాం, క్రమంగా బైబిల్ చదువుతాం, క్రమంగా ప్రార్థన చేస్తాం, క్రమబద్ధీకరణలో కనబడుద్ది. బైబిల్లో చెప్పబడిన ఒక 7 ప్రాముఖ్యమైన విషయాలు బైబిల్లో ఒక మాట మీకు చూపించి నేను దాని వివరణ ఇస్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం చదవండి. మత్తయి సువార్త 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను విశ్వాసులుగా చేయండి అన్నాడా? సమస్త జనులను పరిచారకులుగా చేయమన్నాడా? బైబిల్ చెబుతున్న మాట శిష్యులుగా చేయాలి. ఆ శిష్యరిక అనుభవంలోనికి ప్రజలు రాని కారణాన్ని బట్టి మేము విభాగాలు చేసాం. విశ్వాసి, పరిచారకుడు, శిష్యుడు, సేవకుడని. విశ్వాసి చర్చికి ఒక అర్ధగంట లేటుగా వస్తారు వాళ్ళు. పరిచారకుడు, పరిచర్య చేసేవాళ్ళు ఒక అర్ధగంట ముందలు వస్తారు. శిష్యుడు పరిచారకుడి కంటే ఒక అడుగు ముందలే ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే దైవ సేవకుడికి ఏ టైంలో ఏ అవసరత ఉంటుందని అందుబాటులోకి వస్తాడు. అవిశ్వాసులు నెలకొకసారి వస్తారు. అవిశ్వాసులు కుదిరినప్పుడు వస్తారు చర్చికి, కుదరకపోతే కుదరలేదులేండి. దేవుడు తెలియంది ఏముంది? తెలుసు అంతా. నీకు ఎట్ట పులుసు పెట్టాలని బాగా తెలుసు. మనం చెప్పే డైలాగ్, దేవుడు తెలియంది ఏముందండి? ఆదివారం పాదం పోలేకపోతే దేవుడు తెలీదా? తెలుసు. నీ తెలివితేటలు కూడా తెలుసు. అవిశ్వాసులు అడపాదడప ప్రార్థనకు వస్తారు. విశ్వాసులు వస్తారు ప్రార్థనకి, కానీ ఒక అర్ధగంట లేటు, ఒక గంట లేటు. మీరు బస్ స్టాండ్ల కాడ చూడండి, లేట్ సుబ్బారావు. ఏంది? లేకపోతే సుబ్బారావు లేటా అంటే ఇటు త్వరగా రాడా? లేట్ అంటే అట్ట అనుకోను. చిన్నప్పుడు నేను అదే అనుకునేవాడిని. లేట్ ఏంది? లేట్ అంటే ఆలస్యం కదా, అంటే వీడు త్వరగా రాడా ఏంది అనుకునేవాడిని. ఆ తర్వాత అర్థం, లేట్ అంటే లేడురా నాయనా, వాడి కోసం ఎంత చూసినాడు రాడు అని. అందుకనే తెలుగుగా ఏం పెడుతున్నారు? ప్లేట్ అని పెడితే బాగోదని లేటు అంటే, లేట్ అంటే ఇక లేడు అని అర్థం. ఎప్పుడు లేటేనా అంటే అర్థం ఏంటి? నువ్వు బతికున్నా కానీ, జీవించుతున్న పేరు మాత్రం నీకుంది కానీ నువ్వు సచ్చినోడివే. ఇక లేటే, ప్రతిసారి లేటేనా? పద్దాకులు లేటేనా? అవును లేటే. ఏం చెప్పాలి? విశ్వాసులు లేటుగా వస్తారు, అంతకాదు లేటెస్ట్గా వస్తారు. పరిచారకులు విశ్వాసుల కంటే ఒక అర్ధగంట ముందలు రావాలి. విశ్వాసులు పోయిన తర్వాత ఒక అర్ధగంట తర్వాత
అంతేగాని ఇక గుంపులో గోవిందం అన్నట్టుగా, బరిగొడ్లో దొనపోతన్నట్టుగా ఇక ఆ సందుల్లో దూరిపోయేవాడిని పరిచారు కూడాను. ఒక అడుగు ముందలొస్తాడు, ఒక అడుగు ఆలస్యంగా వెళ్తాడు పరిచారకుడు. శిష్యుడు అందుబాటులో ఉంటాడు, సేవకుని వెంబడించే వ్యక్తి. బైబిల్ చెబుతుంది శిష్యులుగా తీర్చిదిద్దమని. నువ్వు విశ్వాసివో, పరిచారకుడివో, శిష్యుడివో, ఏ జాబితాలో ఉన్నా ఇప్పుడు చెప్పే ఈ 7 అనుభవాలు గుండా మనం కట్టబడినప్పుడే మన ద్వారా దేవుని రాజ్య వ్యాప్తి జరుగుద్ది. ఆమేన్, హల్లెలూయా. ఒకటి కారణం, నమ్మ పలుకులు పలకూడదు, నమ్మకస్తులుగా ఉండాలి. ఎట్లా ఉండాలి చెప్పండి? ఏం చేయాలి? నమ్మ పలుకులు పలికేవారు కాదండి. నమ్మి నానపోతే పులిసి బూరయిందా గారయిందా? ఏందో మరి గోరైందని చూస్తున్నాను. నమ్మ పలుకులు పలికేవారు కాదు, నమ్మకస్తులుగా ఉంటారంతే. వాళ్ళకున్న యోగ్యత అది, వాళ్ళ స్టాండర్డ్ అది, వాళ్ళ స్థాయి ఏంటంటే నమ్మకత్వం. రెండవ కారణం, బడాయి కాదు, బాధ్యత కలిగి ఉంటారు. ఎలా ఉంటారు? జవాబుదారితనం. బడాయి మాటలు చెప్పరు. మా పాస్టర్ గారు అటు చేసాడు, ఓ అమ్మో మాకు అర్థం కాలేదు, ఎందుకో ఆ సంఘాన్ని పోయి మేము తేడా చేస్తున్నాం, ఎందుకో ఆ సంఘంలో ఉండిపోతున్నాం, ఎటైనా పోతే బ్రహ్మాండంగా ఉంటుందేమో. అబ్బా నీ బడాయి తగలడా? జవాబుదారితనం. మనం వెళ్ళే సహవాసం మీద రాళ్ళు వేసే వాళ్ళు ఉంటారు, బురద చల్లే వాళ్ళు ఉంటారు, బలహీనలు ఉంటారు. సంఘానికి వచ్చేవాళ్ళే, ఆడ జరిగిందా మాకు తెలియదే, మేము ఆ చర్చికే పోతాంగా, మాకు తెలియదు. ఎందుకంటే నువ్వు సగం నిద్రపోతావుగా, నువ్వు సగం నిద్రపోతావుగా. అరే నువ్వు వెళ్ళే చర్చి చెబితే నీకు తెలీదా? కొమ్మ బలి విచిత్రంగా ప్రవర్తిస్తారండి. అంతా తెలిసినా కూడా ఏమీ తెలియనట్టు గడుగుతారు. అది ఒక తెలివితేటలు అనుకుంటారు. నీ తెలివి తెల్లారు. రెండు పిచ్చిపోకలు మనకు ఉండకూడదు. నేను చెప్పి అందుకని సంఘాన్ని గురించిన ప్రత్యక్షత ఉండాలి. ఏముండాలి? ఏ సంఘానికైతే దేవుడిని జతపరిచాడో ఆ సంఘాన్ని గురించిన ప్రత్యక్షత నీకుంటే ఎవడు ఏం చెప్పినా కూడా సహవాసం వదిలిపెట్టవు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. 2, దైవ జనుడు గురించిన ప్రత్యక్షత ఉండాలా. సునేమి గండ్రాలేమంది? పక్కపక్క వాళ్ళు, ఏందయ్యా నువ్వు లేనప్పుడు ఆయన కూడా వస్తున్నాడు ఇంటికి, పిల్లల్ని అడిగితే పాస్టర్ అంటారు, ఏళ్ళపాళ్ళ కొని వస్తుండేది, ఆయనేం పాస్టర్ అయ్యా, అందరు పనులు పోయినప్పుడు వస్తారా, మధ్యాహ్నం పూట వస్తారా, పొద్దు నువ్వు ఉన్నప్పుడు రావచ్చుగా. ఏమోనమ్మా మాకు కూడా ఏదో డౌట్గా ఉంది. అసలు ఎట్టా కొంపడి పెట్టేవాళ్ళు భలే మాట్లాడతారు. ఇక ఆ మాటలు నిజమే అని చెప్పేసి అంటేసుకుంటాం మనం. కానీ ఆమెమని తెలుసా? అయ్యా మన ఇంటికి వచ్చి చూపవచ్చున్న వాడు కారుల మీద తిరిగే దైవజనుడు కాదు, కాలర్ ఎగరేసి తిరిగే దైవజనుడు కాదు, కానుకలు కోరేవాడు కాదు, భక్తి కలిగిన దైవజనుడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. దైవజనుడు గురించిన ప్రత్యక్షత ప్రతి విశ్వాసికి ఉండాలి. ఒక దైవజనుడు వెంబడించినప్పుడు ఆ దైవ సేవకుని ప్రత్యక్షత నీకు ఉండాలి. తిమోతికి ఉంది, పౌలు గురించి తిమోతికి ఉంది. పౌలు అపోస్తుడు కాదని చెప్పారు ఒకళ్ళు కొంతమంది. అసలు ఆయన ప్రసంగాలు కరెక్ట్ కాదు, చేదుగా ఉంటాయి, వినలేవు. అదేం ప్రసంగం అండి? లేచిన కాడు తిడతామైనా జనాల్ని, లేచిన కాడు ఇది అంటాడు, అది అంటాడు, ఇదా? ఎంత కమ్మగా చెప్పాలి వాక్యం? ఒక నవ్వు లేదు, ఒక పువ్వు లేదు. అబ్బా అమ్మ, వాక్యంలో కూడా ఒక నవ్వు లేదు, ఒక పువ్వు లేదు అట. అసలు ఏం చెప్పాలి వీళ్ళకి? ఏదో మరి మొహం మా పాస్ట్ అడ్డు పెడతాడంటే ఆయన ఆస్తి అది మేము సగం తిన్నట్టు పెడతాడు మొహం. వారు ఆయన నీ దైవజనుడు గురించిన ప్రత్యక్షత నీకు ఉండాలి. ఎంతమంది ఏం మాట్లాడుతున్నా చెవిటి పాములాగా ఉంటావు నువ్వు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెవిటి పాములాగా ఉంటావు నువ్వు, అంతేగాని చెవిటి పర్రలాగా ఉండవు. ఎట్టా? చెవిటి పర్లే అట్టాగమ్మా ఎట్టాగమ్మా అని చెవిటి పర్లేగా వారం చెప్పవు.
నీ దైవజనుడి గురించి ప్రత్యక్షత ఉండాలి. నేను మరలా ఒక మాట చెప్తున్నా, నీ దేవుని గురించి ఒక ప్రత్యక్షత ఉండాలి. ఒకడు అంటాడు పరిశుద్ధాత్ముడే దేవుడు అంటాడు, ఒక ఆయన యేసుప్రభు అంటాడు, ఒక ఆయన యెహోవా అంటాడు. అసలు వీళ్ళెవరు కాదురా నాయన. ఈ మధ్య ఇంకో గుంపు తయారైంది, పరలోకపు తెల్లట. ఎవరు? పరలోకపు తెల్లట. ఆయన వచ్చి వెళ్ళిపోయాడు, మా ఫాదర్ వెళ్ళిపోయాడు, మమ్మీ ఈజ్ కమింగ్ అంటున్నాడు. మమ్మీని పట్టుకుంటే వెళ్ళిపోతామట. పరలోకపు తల్లి. దేవుని గురించిన ప్రత్యక్షత ఉండాలి. ఎవరినొచ్చి దుర్బోధకుడు ఎవరినొచ్చి నాతో వాదిస్తే బైబిల్లో ఎన్ని రెఫరెన్స్లు చూపించని, నా హృదయాన్ని కట్టిన సత్యం, నేను ఎరిగిన సత్య దేవుని ఆ ఉనికిని నేను మరిచిపోలేను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఒక అన్యుడు వచ్చి యేసు ప్రభు దేవుడు కాదని పలుకని చంపుతానన్నా కూడా నేను ఎరిగిన ప్రత్యక్షతని మరవను. ఎప్పటికైనా చస్తా. అదేది ఎట్ట చత్తి కనతగా సావు ఎట్టగానే వస్తుంది. అది దేవుడి కూడా చచ్చిపోతే కనము కదా. దేవుని గురించిన ప్రత్యక్షత నీకు ఉండాలంతే. ఈ అనుభవం నీకున్నప్పుడు బాధ్యత కలిగి ఉంటా. ఎట్టుంటావు? జవాబుదారితనం, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది నీకు. పిచ్చి పిచ్చి మాటలు విని బలహీనపడుతున్న వాళ్ళకి సమాధానం చెబుతావు. అదిగో ఆ మాటలు విని అభ్యంతరపడవద్దు, అది కరెక్ట్ కాదు. జవాబుదారితనం, రెస్పాన్సిబిలిటీ. ఈరోజు యూట్యూబ్లోకి వెళ్ళండి, అసలు ఏమైపోయింది సేవ అంటే, పక్కోడు సేవను పాడు చేయడం సేవ అయిపోయింది. పక్కోళ్ళు సేవని పాడు చేయడమే పెద్ద సేవ. ఇంతకు మించిన సేవ కనబట్టలే నాకు యూట్యూబ్లో. ఇతగాడు ఎలిగేషన్స్ తీసుకొస్తాడు, అవి విన్నోళ్ళు కొంచెం అభ్యంతరపడే పరిస్థితులు ఉంటాయి. వెంటనే వాళ్ళు వెంబడించే వాళ్ళు, వాళ్ళ సహవాసం ఉన్న వాళ్ళు జవాబుదారితనంగా, రెస్పాన్సిబిలిటీగా, ఇదిగో అది కరెక్ట్ కాదు, అభ్యంతరకరమైన మాట, అది బాధ్యత. బడాయి ఉండదు, బాధ్యత ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మూడవదిగా పెత్తనం కాదు, పనితనం కలిగి ఉంటాం. ఏం కలిగి ఉంటాం? పనితనం. పని చేసేవాడు పని చెబుతామా, పనికి మాలోళ్ళు పని చెప్తామా? అంటే చెప్పిన పని చేసేవాళ్ళు చెబుతాం, మనం చెయ్యం, ఆ పని చెడగొడతాం. ఇక చూస్తుంటాంగా. ఒకవేళ మేము కావాలనుకున్న దేవుడు ఊరుకుంటాడా? అది దేవుని సేవగా తీసి పక్కన పెడతాడు. ఇది నాది కాదు, ఇది దేవుని పని. ఒకవేళ నేను ఒక మాట అంటే ఫీల్ అవుతావేమో, బాధపడతావేమని నేను అనుకోని దిగమింకోవచ్చు. కానీ దేవుడు చూస్తున్నాడుగా. ఆయన ఓర్వకపోతే సేవ పాడవుతుంటే నిన్ను తీసి కరివేపాకు తీసి పక్కనేస్తాడు. పనితనం కలిగి ఉండాలి. సంఘ క్షేమం కొరకు నీ వంతు ఏది? ప్రార్థన చేయగలవా? సంఘ క్షేమాభివృద్ధిలో, సంఘ సహవాసంలో పాటలు పాడి క్రమంగా చక్కగా దైవికంగా బలపడగలవా? ఏది నీ వంతు? అంతేగాని పెత్తనం చేయడానికి ఇక్కడ ఏం లేదు. నేను చాలాసార్లు చెప్తాను, సంఘంలో ఎవరి పెత్తనం లేదండి. పెత్తనాలు కోరే సంఘాల్లో గందరగోళాలు, అభ్యంతరాలు తప్ప ఏమీ కానరావు. దైవజనుడు దేవునికి మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయన మాటకు మేము విలువివ్వాల్సిన బాధ్యత ఉంది. అసలు సేవకుడి మీదే పెత్తనం చేయాలన్న పైత్యం ఆలోచన కలిగి ఉంటే సంఘాలు గందరగోళాలు, గజిబిజి, విచ్చలవిడితనం అయిపోద్ది. అందుకని నేను పెద్ద పాలేరుని, నాకు సహకారం మీరు ఉంటుంది అంతే. ఇక్కడ పెత్తనం చేసేదంటే ఏమో లేదు. చర్చిలో వాళ్ళ పెత్తనం ఏంది? అసలు నాకు మైండ్ పోద్ది. అసలు ఎవడి పెత్తనం? అసలు పెత్తనం కానీ చూస్తే నువ్వు చెప్పవసరం లే, వాడిని ఆడి తొక్కుతా. నేను పెద్ద క్రాకు. నాకు అసలు చికాకు. దేవుని పని అభ్యంతరపడే పరిస్థితులు కనబడితే తొక్కుతా. అవసరంలే. ఉపయోగపడిన నీ పనితనం దేవుని పనిలో ఎందుకు? వాళ్ళ పెత్తనం ఏదండి? అసలు పెత్తనం ఏం లేదు. నేనంటున్నా, నాకు అప్పగించబడిన ఈ సేవలో పెత్తనాన్ని నేను కోరను. కారణం ఏంటంటే దేవుడు కోరలేదు గనక, కోరడు గనక. వాళ్ళ పెత్తనం ఏంది, వీళ్ళ పెత్తనం? అసలు పెత్తనం ఎవడిది?
నువ్వు వచ్చి నా మీద పెత్తనం చేస్తున్నావు. కాకపోతే నేను చెప్తా, అసలు సంఘంలో పెత్తనాలు ఉండకూడదు. పెత్తనదారితనం కాదు, అది పెద్దరికం కాదు, అది సేవలో క్రమం కాదు, పనితనం కలిగి ఉండు. ఎంతగా తగ్గించుకోవాలో అంత నేలమడు తగ్గి నువ్వు పని చేయి, అది నీకు ఆశీర్వాదకరంగా మారుద్ది. ఆమెన్, హల్లెలూయా. 4, అపార్థం కాదు, అర్థం చేసుకునే వారిగా ఉండాలి. సహవాసాన్ని, సేవకుణ్ణి అర్థం చేసుకునే మనసు ఉండాలి. ఈ మైండ్స్ ఉండవు కొంతమందికి. అర్థం చేసుకునే మనసు ఉండాలి. ఎప్పుడు వస్తాయంటే నీకు సంఘాన్ని గురించిన ప్రత్యక్షత, నీ సేవకుని గురించిన ప్రత్యక్షత ఉంటే ఖచ్చితంగా నీకు అర్థమవుద్ది. ఆదివారం సందపాటే లేదు. నేను ఇన్ని సంవత్సరాలు ఎక్కడ కూడా కానుక ఆశించి బయలుదేరిన దాఖలాలు లేవు. ఆ లెక్కల్లోకి వస్తే చాలా గడించగలను, గడించే కొలది ఏమవుద్దంటే సేవకునికి లెక్కలేని తర్వాత నువ్వు వస్తే అంత పో, రాకపోతే అంత పో. దేవుల్లో ఒదగడం మాకు రాదు, ఇక లెక్కలేని తనం వస్తుంది, పైచమాల పెరుగుద్ది. సేవకుడు మాట్లాడుతా ఇదిగో ఈ గోవిందపురంలో చాలామంది కానుకల కోసమే, సందాల కోసం పనిచేస్తున్నారని మాట్లాడుతూ నా పేరు కూడా ఎత్తుకొస్తే ఒక ఆమె ఉండే, ఇదిగో ఆయన ఎవరో తెలుసా? ఎవరు? మా పాస్టర్ గారే. నువ్వు ఎవరి కోసం మాట్లాడు, ఆయన కోసం మాట్లాడితే అసలు నేను అంగీకరించనది. ఎందుకంటే అసలు ఆయన ఆదివారమే కానుక పట్టడా. మరి తెలియకుండా ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు? అంటే నోటుకొచ్చి మాట్లాడేస్తావా? నోటుకొచ్చిందని మాట్లాడేస్తావా? మళ్ళీ ఆశ్చర్యం. విచిత్రమైన మాటలు, విచిత్రమైన పదాలు పుడతా వస్తాయి. నిందలుంటాయి, అపనిందలు చెయ్యని దాన్ని కూడా చేసినట్టుగా నేరారోపణ కలిగించినప్పుడు ఒక అబ్బాయి అన్నాడు, ఏమండి ఆ అబ్బాయి పెళ్ళి మీరు చేశారని. కానీ నేను చేశానా? నాకు తెలియదు, నేను ఎప్పుడు వెళ్ళాను రా నాయన. ఆ ఫోటోలు ఉన్నాయంటండి, సరే చూపించమను. సంతోషంగా అంటే నాకు లాంటి ఎవడు ఉన్నాడు, నేను కూడా చూసి సంతోషపడతాగా. అసలు నాకు తెలియదు, నేను ఎప్పుడు వెళ్ళాను రా నాయన. విచిత్రమైన మాటలు. నేనంటాను, ఇటువంటి పరిస్థితులు సేవకులుగా మేము ఖచ్చితంగా ఎదుర్కొంటే వెళ్ళాల్సిందే. ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు కొంతమంది బలహీనమైన వాళ్ళు బలహీనంగా ఆలోచించి అభ్యంతరపడే పరిస్థితులు ఉండడం కొరకు ఖచ్చితంగా నువ్వు అర్థం చేసుకునే స్థితిలోనికి రావడానికి నీ సేవకుడు గురించిన ప్రత్యక్షత నీకు ఉండాలంతే. నీ సేవకుడు గురించిన ప్రత్యక్షత నువ్వు కలిగి బ్రతకాలి. వేసిన రాయి క్యాచ్ పట్టుకొని దానికి నేను రిప్లై అవసరం లేదు నాకు. అసలు నేను దానికి ఒప్పుకోను. నాకెందుకు? పొరపాటు ఉంటే గ్రహించి సరి చేసుకుంటే నేను భాగ్యవంతుడిని. లేదనుకోండి, లేని దాన్ని కావించి మాట్లాడుకో, వాళ్ళ దరిద్రం, వాళ్ళ కర్మ. బాధపడవసరంలే, భయపడవసరంలే. నేను ఆరాధించే యేసుప్రభు మీద ఒక ఆయన సినిమా తీశాడు, డార్వన్సీ కోడ్ అని. ఈ డార్వన్సీ కోడ్ అనే సినిమా అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఆడితే వందల మంది విశ్వాసులు ప్రార్థనలు మానుకున్నారు. ఎందుకంటే యేసుప్రభు కూడా మనలాంటి మనిషేగా, ఆయన కూడా పెళ్ళి అయిందంటే పిల్లలు ఉన్నారంటగా. అమెరికాలో సగం పాడైపోయారండి ఆ డార్వన్సీ కోడ్ సినిమా చూసి. ఆ డార్వన్సీ కోడ్ సినిమాలో ఉన్న విషయం ఏంటంటే యేసుప్రభు మగ్దలేని మరి అని ప్రేమించాడట. ఒక మంచి లవ్ స్టోరీ కట్టుకుంటూ వచ్చాడు యేసుప్రభు మీద. మగ్దలేని మరి అని యేసుప్రభు ప్రేమించాడట. ఒకరోజు లవ్ ప్రపోజ్ చేద్దానికి వెళితే మగ్దలేని మరి వేరొక పురుషుడితో మాట్లాడుతూ ఉంటే హట్ అయిపోయి హిమాలయాలకు వచ్చాడట. అబ్బా, ఏం చెప్పేవారా కదా. అమెరికా ప్రాంతాలు ఏ సేవకుడు మాట్లాడలే. మన భారతదేశంలో సేవకులు సింహగర్జన చేశారు, గర్జించారంతే, సవాలు విసిరారు. మేము ఆరాధించే యేసు ప్రభు పరిశుద్ధుడు కాడని నిరూపిస్తే
సవాళ్ళు చేస్తే ఆ సినిమా మన దాకా రాలే, లేకపోతే మన వాళ్ళు మామూలు కాదు. యేసుప్రభు కూడా పెళ్ళి అయిందంటగా, మీకేం తెలుసు, తెంగరోళ్ళు ఆడిపోయి బర్రెల్లాగా ఇట్ట డూబుతా ఉంటారు. అసలు మరి పెద్ద జడల బర్రిది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎంత తెక్కలోళ్ళు చేసి మాట్లాడతారని బయట వాళ్ళ. వాడు కొన్నంత తెలివితేటలు మనకు లేకుండా ఏడిసినాయా? అర్థం చేసుకునే మనసు కలిగి ఉంటారు. ఐదవదిగా, ఎన్నిసార్లైనా నిందల్లో, బాధల్లో, సంతోషంలో సేవకుని సంఘాన్ని విడవక నిలిచి ఉంటారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. యేసుప్రభు అంటారు, నా శరీరం మీరు తింటారు, నా రక్తం తాగుతారు అంటారు. ఇది కఠినమైన బోధనలు వేశారు. సరే, వాళ్ళకి ఏం అర్థమయ్యాడు ఆయన? 70 మందిలో 58 మంది ఇది కఠినమైన బోధ ఎవరు వినగలరని లేచారు. యోహాను సువార్త 6వ అధ్యాయం చివరి వచ్చిన భాగాలు మనం చూస్తాం సందర్భాన్ని. 58 మంది ఆయన విడిచి వెళ్ళిపోయారు. 12 మంది అలా నిలబడి ఉంటే, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి అంటాడు. అప్పుడు పేతురు అంటారు, మేమేడికి వెళ్తాం అయ్యా, మేమేడికి వెళ్తాం? నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు. ఆమేన్. వాళ్ళకేం అవి నిత్య జీవం కాదు. అసలు ఏందా పదం, ఏందా మాట, ఏందా ప్రసంగం? ఆయన శరీరం తినేదేంది, ఆయన మాంసం తినేదేంది, ఆ రక్తం తాగేదేంది? నరమాంస రక్షకులమా, రక్కసుల మందమా? మేము మా కుటుంబాలు వదిలిపెట్టాం, మా భార్యను వదిలిపెట్టాం. ఎవడు వదిలిపెట్టమన్నాడు నిన్ను? ఆయన వదిలిపెట్టమన్నాడా? అయ్యా, అంత రంగిలు ఎందుకు వేస్తున్నావు నువ్వు? ఆయన వదిలిపెట్టమన్నాడా? బాడాయి బచ్చా కూళ్ళకి చచ్చా, వీడు చేసిన పనికి మళ్ళీ పని. అది పనికి మళ్ళీ రోజులు మాత్రమే అసలు పని కట్టుకొని వస్తాయి. మేము అన్ని వదులుకొని వస్తే మమ్మల్ని నరమాంస పక్షులకు మాట్లాడతాం. మేము ఆయన శరీరం తిన్నాం. ఇది అసలు ఎవరు అనగలరు? 58 మంది వెళ్ళిపోయారు. ఆయన ఏర్పాట్లో ఉన్నవారు 12 మంది నిలబడి ఉంటే, సౌమ్యంగా ప్రభు అంటారు, మీరు కూడా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోండి అంటే, మేము ఆడికి వెళ్తామయ్యా అన్న మాట తాపేలే. పేతురు అంటారు, నువ్వు నిత్య జీవపు మాటల గలవాడవు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు పరిశుద్ధుడివి అంటే పోతూ డైలాగులు 2-3 వేసి ఉంటారు వీళ్ళు, నాకు తెలిసి. మరి ఈ చిత్రంగా బావికాడ ఆ పిల్లతో మాట్లాడింది. ఎవరా పిల్ల మాట్లాడండి. ఎవరా పిల్ల? మనలేమో ఊళ్ళోకి పోయి భోజనం ఇద్దామని చెప్పి ఆ పిల్లతో యక్షగాలు మాట్లాడుతున్నాడు. నీ మాటలు వినపడ్డాయి మాకు. అని గొసగొసల్లో రొసరొసలు మాట్లాడుతూ పోయారు. అందుకని పేతురు అంటారు, నిత్య జీవ మాటలు కానీ నువ్వు పరిశుద్ధుడు అంటాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభువుకు తన సేవకుని గురించిన ప్రత్యక్షత పేతురుకు వచ్చింది. యేసు ప్రభువులో ఒక రోజు అడుగుతారు, ప్రజలు ఏమనుకుంటున్నారు నా కోసం అంటే, ఒకళ్ళు ఏలి అనుకుంటున్నారు అయ్యా, ఒకళ్ళు బాప్తిస్మం యోహాను తిరిగి బతికాడు అనుకుంటున్నారు. రకరకాల మాట్లాడితే ఇంతకు నువ్వేమనుకుంటున్నావు అంటే, పేతురు అంటారు, నీవు దేవుని పరిశుద్ధ కుమారుడు, నువ్వు దేవుని బిడ్డవు అంటాడు. యేసు ప్రభువు అంటే, ఇది మనుషులు కాదు, దేవుడే నీకు బయలుపరిచాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంటే పేతురికి ఆయన గురించిన ప్రత్యక్షత ఉంది. ఎటువంటి పరిస్థితులు గుండా సేవన తర్వాత రకరకాల విషయాల్లో మనం ఎదుర్కొంటూ పోతూ ఉంటాం. ఏ పరిస్థితి ఉన్నా కూడా, ఏ సేవకుని అయితే నీ రక్షణ కొరకు నిలబెట్టి వాడుకున్నాడో, ఏ సేవకుని ద్వారా అయితే నేను ఆత్మీయంగా పోషిస్తున్నాడో, ఆ సేవకునితో పాటు నిలిచి నువ్వు నడవడం, ఉండడం, ఈ లోకంలో వెర్రితనంగా ఉండొచ్చేమో కానీ, వెర్రిగా అనిపించవచ్చేమో కానీ, పర సంబంధమైన విధానంలో అది దీవెనకరమైన అనుభవం. గట్టిగా చెప్తే బాగుంటుంది, ఇంకాస్త గట్టిగా. కొన్ని నోర్లు కలవట్లే అన్నా, అన్ని నోర్లు కలిపితే బాగుంటుందని చెబుతున్నా. చెప్పండి హల్లెలూయా. ఏందో మరి కొన్ని మాటలు చెబితే అమెరికా వాళ్ళు చూసినట్టు చూస్తారు నన్ను. కొన్ని నోర్లు కలవట్లేదు, ఎలాంటి చూస్తున్నారు మీరు? 6వదిగా
శిష్యుడైనా విశ్వాస అయినా పరిచారకుడు ఎట్లుంటాడంటే దేవునికి, సేవకునికి, సంఘానికి అందుబాటులో ఉంటాడు. అందుబాటులో ఉంటాడు. అందుబాటులో ఉంటుంది. అది మనకు ఆశీర్వాదం. మొదట దేవునికి అందుబాటులోకి రా, తర్వాత నీ రక్షణ కొరకు వాడిన నీ సేవకునికి, తర్వాత నీ వెళ్ళే సహవాసానికి అందుబాటులో ఉండు. అట్లా అందుబాటులో ఉంటే జరిగే కార్యం ఏంది? 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా మొదట దేవునికిని అలాగే ఆయన చిత్తం వల్ల మాకును మీరు అప్పగించుకున్నారంటాడు పౌలు గారు. కొలస్సీ 1:28 ప్రకారంగా ప్రతి మనుషుల్ని సంపూర్ణం చేయాల్సిన బాధ్యత సేవకుడికి ఉంది కనుక ఆ వంతులో సేవకుడిని నిలిచి చేయగలిగిన ప్రక్రియ ఉంది కనుక అది జరుగుద్ది. అందుబాటులోకి రావాలి. దేవునికి, సేవకుడికి, సంఘానికి ఒక విశ్వాసం అందుబాటులో ఉంటే ఆ వ్యక్తి కట్టబడతాడు. ఇది మనల్ని తయారు చేసే కర్మాగారం, పరసంబంధులుగా తయారు చేసే కర్మాగారం. ఇది దేవుని మందిరం నేను పరలోకానికి యోగ్యులుగా మార్చడానికి ఉపయోగపడే కర్మాగారం. ఇక్కడ ఉపయోగించే పరికరాలు 2: ప్రార్థన, వాక్యం. ఇంత మించిన ఎక్కువ పరికరాలు కనబడవు. ప్రార్థన, వాక్యం. ప్రార్థన, వాక్యం. వీటిలో నలగడం ప్రారంభించినప్పుడు, వీటిలో మెలగడం ప్రారంభించినప్పుడు ఆటోమేటిక్గా అన్ని కలగలుపులు నీలోకి వస్తాయి. దేవుడు కోరిన గుణగణాల్లోనికి మనం తీర్చిదిద్దడానికి పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించే విధానంలో నలగడం మనకు ఆశీర్వాదం. 6వదిగా సమీపంగా ఉంటాం. 7వదిగా సంఘ క్షేమం కొరకు ప్రయాసపడేవారిగా ఉంటాం. అంతే. సంఘ క్షేమం కొరకు ప్రయాసపడతాం. అది నీ వంతు, అది నీ బాధ్యత. అట్లా నిలబడినప్పుడు నీ ద్వారా దేవుని కార్యాలు జరుగుతాయి. నూతన ఆత్మలు సంఘంలో చేర్చబడకపోయినా, నేను అంటాను ఇప్పుడున్న పరిస్థితుల్లో నూతన ఆత్మలు సంఘంలో చేర్చబడే కంటే ఉన్న ఆత్మలు స్థిరపడడం చాలా బెటర్ అనిపిస్తుంది. ఎందుకయ్యా అంటే గాలి చేత రేపబడు సముద్ర తరంగాన్ని పోలిన వారిగా మారిపోతున్నారు విశ్వాసులు. స్థిరత్వం లేదు. వాక్యమే నేను స్థిరపరచగలుగుతుంది. వాక్యం నేను బలపరిచేది. ఆ వాక్యాన్ని నువ్వు అంగీకరించి ఒప్పుకొని స్వీకరిస్తే నువ్వు కట్టబడతావు. నేను నమ్మేది ఒకటే, వాక్కును పంపి రోగును బాగు చేశాడు. ఆ వాక్యమే నీకు సర్వ సమృద్ధిగా మారుద్ది. ఆ వాక్యాన్ని నువ్వు వినకపోతే, ఆ వాక్యాన్ని అంగీకరించకపోతే నువ్వు సంఘానికి క్షేమాభివృద్ధిని కలిగించే వ్యక్తిగా మారలేవు. కొన్ని సంఘాలు ఖాళీ అయిపోతున్నాయి. కొన్ని సంఘాల్లో రకరకాల అభ్యంతరాలు, రకరకాల ఆటంకాలు, పరిస్థితులు కలుగుతూ వస్తున్నాయి. ఉన్న సంఘం సతకిలు పడే పరిస్థితులు కలగకుండా దాన్ని బలపరిచి నిలబెట్టగలిగితే అదే గొప్ప సేవ కనిపిస్తుంది ఇది ఈనాటి తరానికి. స్థిరపడు, లోతుగా నాటబడు. సంఘ క్షేమం కొరకు నీ వంతుగా నువ్వు చేయాల్సింది ప్రార్థన, క్రమంగా దేవుని సంధికి రావడం. మీకు మాట చెబుతా, బైబిల్ ఒక మాట ఉంది, ఒక అవిధేయత వల్ల అనేకులు పోపుల లేనిపోను కూడా పోపులు అన్నారు. ఒక అవిధేయత వలన అనేకులు, ఒక విధేయత వలన అనేకులు. నువ్వు నమ్మకంగా అసలు సంఘక్షేమం కొరకు నువ్వేం చేయాలని చెప్పి పెద్ద రీడింగ్ తీయొద్దు. నీకు సింపుల్ మాట ఒకటి చెప్తా. నువ్వు ప్రారంభంలో ఏ సంఘంలో అంటకట్టబడ్డావో ఆ సంఘంలో చివరి వరకు నమ్మకంగా మానకుండా క్రమంగా ఎక్కడ కూడా అలజడి కానీ, ఎక్కడ కూడా గలిబిలి కానీ, కాస్త ఊగిసలాడు కానీ కనబడకుండా న్యాయబద్ధంగా క్రమంగా అక్కడ సహవాసం వెళ్ళడం వలన నీకు తెలియకుండా నువ్వు చేసే పని ఏంటి తెలుసా? ఆటోమేటిక్గా నువ్వు పాటించే ఈ విధానం కొంతమందిని ప్రభావితం చేస్తుంది. ఆమేన్. మీకు అర్థం అవ్వడం, కొంతమంది కొత్తలో భలే పాతనకు వస్తారు. ఇక వచ్చేటప్పుడు అక్క పాతన రా అన్న ఆమె తీసుకొస్తుంది, అమ్మ పాతన రా అని వస్తారు. ఇంకొంతకాలానికి వాళ్ళు బ్రేక్ అవుతుంటారు.
మీరు ఎప్పుడన్నా చూడండి, నేను విశ్వాసం గమనిస్తుంటాను. ఇక ఆ వాక్యానికి ముందు ఆరాధన నడిపిస్తాం కదా, ఆరాధన అయిపోయిన తర్వాత ఆమేన్ అనగానే ఏ ఒక్క రోజైనా వెనక్కి తిరగకుండా ఉన్నాను. ఎందుకు వెనక్కి చూస్తున్నావు? అమ్మా ఎవరెవరు వచ్చారా, ఇంతకు నేనేనా? అన్నం కాడాడు చూస్తావా? అన్నం కొండ కాడాడు చూస్తావా? అమ్మా కొంతమంది చూస్తున్నా బలి నవ్వు వస్తుంది. ప్రార్థన ఎందుకు వెనక చూస్తా నువ్వు? ఏమన్నా ఫైనాన్స్ వాడు వచ్చాడా డబ్బులు ఆడడానికి? లేడుగా, రాడుగా ఆడికి. ఎందుకు వెనక చూస్తున్నావు? ఇంతకు ఎవరిని వచ్చారు? కొంతమంది తేరు చూస్తారు. ఎంతమంది వచ్చారు? మరి భోజనాలు పెట్టాలిగా, అయిపోయి అన్నాలు పెట్టాలి కదా, అందుకని మొత్తం తేరు చూస్తారు. ఇక చూసుకో మెల్లగా తగ్గుతుంది. ఇప్పుడు విజ్ఞాపన కోట ఉంది, కొద్ది నెలల చూపు మీద వస్తారు. అప్పుడు భలే ఫ్లోటింగ్ ఉంటుంది. సడన్గా ఒక్కొక్కరు బ్రేక్ అవుతా వస్తారు. అప్పుడు సంఘంలో శనివారం రాకపోతే నేను బల్లెవా అంటే కొంత అమ్మో లేని పని కూడా, అయ్యో ఇవ్వకుండా ఉంటాడు, ఈ మంచి అమ్మలోడు కాదు, అయ్యో చేసిన చేస్తాడు, ఎందుకు వచ్చింది గొడవ అని వస్తాం. కొంతమంది రారు, సోత్తారు ఎవరు రావట్లేదుగా. అక్క ఏందో ఈ బాప్తి తెలుసు ఎంతమంది ఉన్నారు మన చర్చిలో, ఒక్కరు రారేంది? ఎంత బాధ్యత తీసుకున్నావు నువ్వు. మరి ప్రార్థన చేయ, ఉపవాసం ఉండి దేవుడికి స్తోత్రం కలుగునుగాక అంటే ఒక్కళ్ళు మానితే ఆటోమేటిక్ దాని ప్రభావం 10 మంది పడుద్ది. అలా మానకుండా నువ్వు క్రమంగా రా, నీకు తెలియకుండానే సంఘక్షేమాభివృద్ధిలో ఒక వంతుగా నువ్వు ఉంటావు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు దాని పెద్ద రీడింగ్ అవసరంలే. తర్వాత ఈ చిన్న మెట్లు ఎక్కుంటరా, తర్వాత సంగతి జాగ్రత్త. సంఘ క్షేమాభివృద్ధి కొరకు నీ వంతు నువ్వేం చేయగలవు? దేవుడు ఈ పొలంలో నాటాడు, ఇక్కడున్న నువ్వు నీ ద్వారా సంఘ క్షేమాభివృద్ధి జరుగునట్లుగా నువ్వేం చేయగలవు? ఆ వంతులో నువ్వు నిలబడి నమ్మకంగా నడవడం ద్వారా నీ ద్వారా దేవుడు ఘనపరచబడతాడు. దెర్బే, ఇకోనియ, లొస్రాలో తిమోతి అని ఒక శిష్యుడు ఉన్నాడు.